మన నిర్దోషత్వమును బట్టి ఆనందించువాడైన మన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు. ఒకసారి చదువుతామా? 7వ అధ్యాయం 1వ వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. 2, మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. 3, మీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? 4, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? 5, వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. 6, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసినడలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును. ఇదంతా చాలా సాధారణమైన సత్యం, కానీ శక్తివంతమైన సత్యం ఇది. మనం ఏదైతే ఇతరులను గురించి మాట్లాడతామో అదే మన జీవితాల్లో కూడా ఆహ్వానించుకుంటున్నాం అన్న సంగతిని ఎప్పుడు మనం తేలికగా తీసుకోకూడదు. దేవుని రాజ్యంలోని సూత్రాలన్నీ ఇలానే ఉంటాయి. కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనం ఏది విత్తుతామో అదే కోసుకుంటాం, మనం ఎలా కొలుస్తామో అదే కొలతతో మనకి కొలవబడుతుంది. అలానే మనం ఏ తీర్పు తీరుస్తామో మనకి అలానే తీర్పు తీర్చబడుతుంది. మన మిత్రులను ఎంత క్షమిస్తామో మనకు అంతే క్షమాపణ దొరుకుతుందని. అయితే వీటన్నిటి సారాంశం ఒకటి, మన మిత్రులకు ఏం చేస్తామో మనకు అదే జరుగుతుందని. ఒకవేళ మన టైంలో జరగకపోయినా మన పిల్లలకైనా అలాగే జరుగుతుంది. మనం చెడ్డదాన్ని విత్తుకుంటే చెడ్డ ఫలమే కోసుకుంటాం. కొన్నిసార్లు ఆ ఫలాలు కొన్ని తరాల వరకు కోసుకుంటూ ఉంటారు. బైబిల్ అంటుంది 4 తరాలు అని. ఎందుకంటే శాపమైతే 4 తరాలు, ఆశీర్వాదమైతే 1000 తరాలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు తీర్పు తీర్చొద్దు అని. అయితే తీర్పు అంటే ఏంటంటే, పలానా వ్యక్తి ఈ తప్పు చేశాడు కాబట్టి అతనికి శిక్ష పడాలి, అది వారు అనుభవించాల్సిందే అని మాట్లాడటం, లేదా పలానా వారు పలానా పని చేశారు అందుకే వారికి ఇలా జరిగింది అని చెప్పడం తీర్పు తీర్చటం. చాలామంది తెలియక సత్యం అసత్యం మధ్య వ్యత్యాసాన్ని గురించి, అంటే సత్య అసత్యాలను వివేచించటం కూడా తీర్పు తీర్చటమే అనుకుంటారు. కాదు, తీర్పు అంటే ఎవరి జీవితంలో అయినా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఇదిగో వాళ్ళు అలా చేశారు అందుకే వారికి అలా జరిగింది అని చెప్పడం, లేదా వాళ్ళు ఇలా చేశారు కాబట్టి వారి మీదకి తప్పకుండా కీడు వస్తుందని పలకడం. అంటే ఆ తప్పు చేశారు కాబట్టి ఈ శిక్ష కలుగుతుంది అని డిసైడ్ చేసి వాళ్ళని గురించి మాట్లాడటం తీర్పు తీర్చటం అంటారు. కానీ మంచి చెడులు, సత్య అసత్యాలు వివేచించటాన్ని తీర్పు తీర్చటం అనరు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనమందరం గమనించుకోవాలి. ఇంకా మనం మన నోటితో పలికే వాటన్నిటినీ మన జీవితంలోకి వాటిని ఆహ్వానించుకుంటున్నామన్న సంగతి ఇప్పుడు మర్చిపోకూడదు. ప్రభువు ఈ మాట మనకి ఎందుకు బోధిస్తున్నారంటే, ఆయన మన క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు కాబట్టి మనకి ఇంత డీటెయిల్డ్గా వివరిస్తూ ఉన్నారు. ఇది విని ఎవరైనా ఇలా బ్రతికితే సంతోషంగా ఉండగలరు, ఎందుకంటే తీర్పుల నుండి చెడ్డ ఫలాలు అనుభవించడం నుంచి తప్పించుకోగలరు. కాబట్టి దేవుని మాట ప్రకారం బ్రతికితే ఎవరైతే ప్రభువు నా క్షేమము కోరి మాట చెప్పారు అని నమ్మగలరో వారు మాత్రమే ఆయన మాట ప్రకారం బ్రతకగలరు, వారు మాత్రమే క్షేమంగా నివసించగలరు. క్షేమంగా నివసిస్తున్న వారు దేవుడిని ఎంతో సంతోషపెడుతున్నారని అర్థం, ఎందుకంటే ఆయన మన క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు కాబట్టి. ఇంకా తర్వాత 5వ వచనంలో చూస్తే, ఎవరి తప్పులు వారు చూసుకోకుండా ఎదుటివారి తప్పులను కనిపెట్టాలనుకునే వారిని గురించి వేషధారులు అని ప్రభు పిలుస్తున్నారు. మనదైతే ఎంత పెద్ద తప్పైనా ఏం లేనట్లుగా దాన్ని సర్దిపుచ్చుకుంటాం, కానీ ఎదుటి వారిలో చిన్నదైనా సరే దానిని సహించలేం, వెంటనే రియాక్ట్ అవుతాం. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, మనం ఇతరులకు చెప్పే ముందు మనల్ని మనం సరిచేసుకోవాలి అని మనకు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ముందు మనలో ఉన్న వాటిని సరిచేసుకుని ఆ తర్వాత ఇతరుల్లో ఏమున్నాయో గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు మనల్ని మనమే చూసుకోవాలని ప్రభు చెప్తూ ఉన్నారు. చివరిగా, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసినడలా ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును అని చెప్పారు. అంటే సత్యాన్ని ప్రేమించే వారి దగ్గరికి వెళ్ళి సత్యాన్ని వివరించవచ్చు, కానీ సత్యాన్ని ప్రేమించని ఇష్టపడని వారి దగ్గరికి వెళ్ళి సత్యాన్ని వివరిస్తే అది పందుల ఎదుట ముత్యాలు వేసినట్లే అని ప్రభు వివరిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలి అని అంటే, దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అని అంటే, శరీరానుసారమైన మనస్సుతో నడుచుకునే వారికి ఆత్మానుసారమైన విషయాలను గురించి ఎడ్యుకేట్ చేస్తే
అవన్నీ కూడా శరీరరీతిగా అన్వయించుకుని దాని ప్రకారమే జీవించి ఇంకా పైన మీరేగా మాకు చెప్పిందని చెప్పిన వారి మీదనే తిరుగుబాటు చేసే మనుషులుంటారు, జాగ్రత్త అని ప్రభు అంటున్నారు. కాబట్టి ఎవరితో ఏం మాట్లాడాలో మనకు తెలిసి ఉండాలి. పరలోక సంబంధమైన విషయాలు ఆత్మానుసారంగా అర్థం చేసుకోవాల్సినవే కానీ వాటిని తీసుకుని కేవలం శరీరానుసారంగా అన్వయించుకుంటే అది విన్నవారికి చెప్పేవారికి కూడా చాలా ప్రమాదకరమని గుర్తించాలి. కనుక ఎవరు శరీరానుసారులో ఎవరు ఆత్మానుసారులో గుర్తించి ఎవరికి ఏది వివరించాలో తెలివి కలిగి వివేకము కలిగి ఉండాలి అనేది ప్రభు ఇక్కడ మనకి సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మన ధ్యానంలో మనం నేర్చుకున్న విషయాలను బట్టి మనం చేయవలసిన 2 పనులున్నాయి. 1, మన ప్రభు చెప్పిన మాట ప్రకారం బ్రతికితే మనం నానా విధమైన తీర్పుల నుండి తప్పించబడతాం. 2, మన ముందు ఎంతమంది మన పూర్వీకులు మనకు ఒకవేళ చెడ్డ ఫలాన్ని మిగిల్చి వెళ్ళినా ఈరోజు క్రీస్తు రక్తంలో మనం కడగబడితే వాటన్నిటి నుండి తప్పించబడతాం. దేవుడు మనల్ని నూతన సృష్టిగా మారుస్తారు. మన ప్రభువు శిలువ మరణం పొంది తిరిగి లేచింది మనల్ని ప్రతి పాపం నుండి ప్రతి శాపం నుండి విడిపించటానికి. మరి ఇంకా దేనికి ఆలస్యం? వంశపారంపర్యంగా వచ్చే ఏ పాపం ఏ శాపం మన మీద నిలవకుండా క్రీస్తే మన కొరకు శాపమై మనల్ని అన్నిటి నుండి విమోచించారు. కాబట్టి ఎవరికైనా ఒకవేళ ఏదైనా ఒక వేదనకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నట్లు అనిపిస్తే, ఏం చేసినా ఈ పరిస్థితుల నుండి బయటపడలేకపోతున్నాను అని గనక మీరు బాధపడుతూ ఉంటే వెంటనే పాపక్షమాపణ వేడుకుని యేసుక్రీస్తు రక్తంలో కడగబడండి. అన్నిటి నుండి విడుదల పొందుకుంటారు. మన పెద్దవాళ్ళు తీర్చిన తీర్పుకు ప్రతిఫలంగా మన మీద ఎన్ని తీర్పులున్నాయో మనం వాటన్నిటి నుంచి క్రీస్తు రక్తము ద్వారా విడుదల పొందుకోగలం. అయితే మనం చేయాల్సిందల్లా ఒక్కటే, యథార్థ హృదయముతో ప్రభువుని వేడుకోవడమే. మరి ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా జీవితాల్లో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. వాటి కారణాలేంటో చాలాసార్లు మాకు అర్థం కావు. కానీ ఏది కూడా కారణం లేకుండా జరగదని సైన్స్ ద్వారా మేము సామాన్యంగా అర్థం చేసుకున్నాం. ఈరోజు నీ లేఖనాల ద్వారా దాన్ని రూఢీపరుచుకున్నాం. నీ లేఖనం స్పష్టంగా చెప్తుంది, ఏది కూడా కారణం లేకుండా జరగదు. మేము తీర్చే తీర్పు చొప్పునే మాకు తీర్పు తీర్చబడుతుంది, మేము కొలిచే కొలత చొప్పునే మాకు కొలవబడుతుంది. ఈ సంగతులన్నీ కూడా ప్రభా, వీటన్నిటిని బట్టి మాకు అర్థమైంది. మేము ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నామో దానికి కారణం వెనకాల మా పూర్వీకులు, మా పెద్దలు లేదా మేమో అయి ఉన్నామని. కనుక నా తండ్రి, అయ్యా, మీరు మా కోసం మరణించారు, మీరు మరణించి తిరిగి లేచారు మమ్మల్ని శాపం నుంచి పాపం నుంచి విడిపించటానికి. ఈరోజు మా మీదున్న తీర్పులన్నీ కొట్టివేయబడినట్లుగా మీ రక్తంతో మమ్మల్ని కడగమని వేడుకుంటున్నాం. ఏ పాపమైతే ఇంకా నీ సన్నిధిలో మేము ఒప్పుకోవలసి ఉందో ప్రభా, వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టే మనసు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మేము దీవెనకరమైన జీవితాలను జీవించగలిగే కృప మాకు అందించమని బ్రతిమాలుతున్నాం. తండ్రి, ఈరోజు అంతటిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.